దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. సంఘము అంటే అది ఎంత గొప్పదో, సంఘాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడో, వీటన్నింటికంటే కూడా సంఘాన్ని ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాడో చూడబోతున్నాం. అంతేకాదు, సంఘము అంటేనే ఇది ఒక నూతన సృష్టి అని బైబిల్లో వ్రాయబడటం మనం చూస్తుంటాం. సంఘము అనగానే ఇది ఒక నూతనమైనటువంటి సృష్టిగా లేదా క్రొత్త సృష్టిగా లేఖనాలలో మనకు కనబడుతూ ఉంది. రక్షణ అనేది మన క్రియల వలన మనకు కలిగింది కాదు, అది కేవలం విశ్వాసం వలన మాత్రమే రక్షణ అనేది మనకు కలిగింది అని పౌలు గారు ఎఫెసీ పత్రికలో మాట్లాడడం మనం చూస్తుంటాం. ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక వరము, దేవుడు మనకిచ్చినటువంటి ఒక భాగ్యము అని పౌలు గారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 8, 9, 10 వచనాలలో రక్షణను గురించి మాట్లాడుతూ, ఎందుకంటే సంఘములో ఉన్న వారంతా రక్షణలోనికి వచ్చినవారు. అయితే మనకు కలిగినటువంటి రక్షణ లేదా మనం పొందుకున్న ఈ రక్షణ మనకి ఎలా కలిగింది, మనకి ఎలా వచ్చింది, ఇందులో మన గొప్పతనం ఏమైనా ఉందంటే ఏమీ లేదంటున్నాడు ఆయన. మన గొప్పతనం కాదు. 2వ అధ్యాయంలో మీరు 8, 9, 10 వచనంలో కూడా మనం చూడగలిగితే, మీరు అనగా సంఘములో ఉన్న మీరు, సంఘముగా ఉన్న మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అన్నాడు. అంతే కదా మరి. ఏమంటే మన క్రియల వలన మనం కొనుక్కున్నది కాదు, మన క్రియల వలన మనం పొందుకుంది కాదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై అన్నాడు. చూడండి అక్కడ, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము అంటే ఎప్పుడు క్రీస్తుకు మనకు రిలేషన్ మనకు ఏర్పడింది? క్రీస్తు యేసునందు మనం సృష్టింపబడ్డాము. ఆ పదం చూడండి, క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారము అన్నాడు. ఎప్పుడు మనం క్రీస్తుని గురించి విని, ఎప్పుడు క్రీస్తును మనం విశ్వసించి, ఎప్పుడు మనం బాప్తిస్మం తీసుకున్నామో అప్పుడు మనం క్రీస్తునందు సృష్టింపబడిన వారము. ఆ మాటకు అదే అర్థం అక్కడ. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము అన్నాడు. అంటే మనమంతా సృష్టిలో భాగముగా సృష్టింపబడిన వారముగా ఉన్నాము అని పౌలు గారు మాట్లాడుతున్న ఈ మాట. అందుకే దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి మరలా పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఎవరు నూతన సృష్టి? ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. ఇప్పుడు 2:10 మనం చదువుకున్న మాట ఏంటి? ఎఫెసీ పత్రిక 2:10 మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. ఎఫెసీ 2:10 క్రీస్తునందు సృష్టింపబడిన వారము అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకునే ఈ మాటలో 2 కొరింథీ పత్రిక 5:17 అంటున్నాడు, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే,
నేను ప్రశ్నలు కూడా ఎవరిని అడుగుతానంటే నాకు బాగా ఇష్టమైన వాళ్ళని అడుగుతాను. నేను ఎక్కువ ఎవరిని ఇష్టపడతానో వాళ్ళనే ప్రశ్నలు అడుగుతాను. కాబట్టి జాగ్రత్తగా వినండి మీరు. 2 కొరింథీ 5:10 ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. ఇప్పుడు నేను క్రీస్తునందు ఉన్నాను అనుకుంటే నేను నూతన సృష్టి అన్నమాట. మీరు క్రీస్తునందు ఉన్నవారైతే మీరు కూడా నూతన సృష్టి. అంటే ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారందరూ కూడా ఈ 2 మాటలను బట్టి ఎవరన్నమాట? నూతన సృష్టి లేదా క్రొత్త సృష్టి. ఇప్పుడు నూతన సృష్టి అంటే ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారందరూ నూతన సృష్టి అంటే క్రీస్తునందు ఉన్నవారందరూ కూడా విశ్వసించిన వారు, క్రీస్తునందు ఉన్నవారందరూ కూడా దేవుని రాజ్యము, గతంలో మాట్లాడుకుంది విమోచించబడిన వారు, విలువపెట్టి కొనబడిన వారు, సంఘము అని మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారందరూ నూతన సృష్టి అంటే సంఘము ఈజ్ ఈక్వల్ టు ఏమని మనకు అర్థమవుతుంది అని అంటే నూతన సృష్టి. సంఘము అన్న నూతన సృష్టి అన్న ఒక్కటే అనేటువంటి అర్థం మనకి ఇందులో కనబడుతుంది. ఓకే, ఈ 2 మాటలను బట్టే ఎందుకు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి? ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకా ఎన్ని మాటలు, ఎన్ని సంగతులు లేఖనాలలో ఉన్నాయో అన్నీ మనం వెతకాలి. ఇప్పుడు ఈ నూతన సృష్టి గురించి లేదా ఈ క్రొత్త సృష్టి గురించి కేవలం క్రొత్త నిబంధనలోనే కాకుండా పాత నిబంధనలో కూడా దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా పలికిన, అందులో ముఖ్యంగా మనకు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు దీని గురించి ఎక్కువగా వ్రాయించాడు. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి ఈ మాటల్లో మనం చూడగలిగితే యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఈ నూతన సృష్టి గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుంచి 10 వచనాల వరకు ఉన్న భాగాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ చదవాలి. జాగ్రత్తగా ఆలోచన చేస్తూ చదవాలి అంటున్నా నేను. ఏమండి చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుంచి 10. యెషయా గ్రంథం 11, 6 నుంచి 10 వచనాలు. ఏమండి, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. నేను చదువుతున్నాను, కొంచెం మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు ఆలోచించండి, ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు ఏమంటే వాస్తవం మీరు ఆలోచించండి జాగ్రత్తగా చదువుతూ. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. వాస్తవానికి తోడేలు గొర్రె పిల్ల ఈ 2 శత్రువులు. ఒకటి, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. ఇది జరిగే పని కాదు, ఈ 2 కూడా శత్రువులే. దూడయు కొదమ సింహము పెంచబడిన కోడయు కూడుకొనగా అన్నాడు. ఇది అస్సలు జరగదు. బాలుడు వాటిని తోలును. ఏంటి, బాలుడు తోలతాడా వీటిని? నో. ఆవులు ఎలుగులు కూడి మేయును అన్నాడు. ఇది కూడా సాధ్యం కాదు. వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. జరిగిందా ఎప్పుడైనా? జరుగుతుందా ఇది? ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును అన్నాడు. ఇప్పటి వరకు మనం చదువుకున్న ఈ 6, 7, 8 వచనాలలో వ్రాయబడినటువంటి మాటలన్నీ చూస్తుంటే అసలు ఇవి 2 కూడా ఎలా ఉన్నాయనంటే వ్యతిరేకమైనవి. అవన్నీ కంప్లీట్గా విరోధమైనవి. అంటే శత్రువులుగా మనకు కనబడుతుంటాయి కదా. ఇప్పుడు మేకపిల్ల చిరుతపులి అని అంటే మేకపిల్లను చూస్తే చిరుతపులి ఊరుకుంటుంది, చిరుతపులను చూస్తే మేకపిల్ల ఊరుకుంటుంది? చెప్పండి. చిరుతపులిని మేకపిల్ల చూస్తే అక్కడ ఉంటుందా? పారిపోదు. అలానే మేకపిల్లని చిరుతపులి చూస్తే అది మాత్రం ఊరుకుంటుందా? పట్టి తినేదు. అంటే ఇక్కడ ఆవులు ఎలుగుబంట్లు 2 కూడి ఎక్కడైనా మేయటం చూసారా? సింహం గడ్డి తినటం చూసారా? తోడేలు గొర్రెలు ఈ 2 కూడా వ్యతిరేకమైనవి కదా. ఇవి 2 కూడా విరోధమైనటువంటి జంతువులు కదా. ఇవి కూడా పడదు కదా వాటికి. కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నాడు. అంటే ఇవన్నీ జరుగుతాయంటే మనకి ఏమర్థం కావాలంటే అసలు ఈ సృష్టిలో మాత్రం ఇవి జరిగే కార్యక్రమం ఇది కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రపంచంలో, మనం ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో ఇవి ఇక్కడ రాయబడినవి జరిగే కార్యక్రమాలని అంటారా? మీరు చెప్పండి.
ఏమండి, తోడేలు గొర్రెపిల్ల వాసము చేస్తుందా అంటే చెయ్యదు, ముమ్మాటికి జరగని పని. చిరుతపులి మేకపిల్ల పడుకోదు, దూడ కొదమ సింహము అసలు కలుసుకోవు. అంటే మన ఉన్న ఈ సృష్టిలో ఎప్పటికీ జరగనిది. ఒకవేళ ఇవి జరిగితే ఎక్కడ జరగాలంటే ఇప్పుడున్న ఈ సృష్టిలో కాదు, మరో కొత్త సృష్టిలో జరగాలి. ఈ సృష్టిలో జరిగే కార్యక్రమం కాదు ఇది, మరో సృష్టిలో జరగబోయే కార్యక్రమం. ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో అసలు సింహం ఏంటి, గడ్డి తింటామేంటి చెప్పండి? సింహం గడ్డి తింటుందా? కానీ గడ్డి మెయిన్ అన్నాడు లేదు. అంటే ఇది ఈ సృష్టిలో జరిగే కార్యక్రమం కాదు. మరి ఏ సృష్టిలో జరుగుతుంది? క్రొత్త సృష్టి. ఏ సృష్టిలో జరగబోతుంది? నూతన సృష్టిలో జరిగే కార్యక్రమం. దీన్ని చాలామంది కొంతమంది అపార్థం చేసుకున్నారు అనుకోండి. దాని గురించి నేను పూర్తిగా చెప్పాలనుకోవట్లేదు. దీన్ని ఏమనుకుంటున్నారంటే ఈ సృష్టి అంతా కూడా పోతుంది, ఈ సృష్టి అంతా పోయిన తర్వాత మరలా ఇప్పుడున్న ఈ భూమే కొత్త భూమిగా మారుతుంది, ఇప్పుడున్న ఈ ఆకాశమే కొత్త ఆకాశంగా మారిపోతుంది, కంప్లీట్గా ఈ సృష్టి అంతా కూడా మారిపోయి మళ్ళీ ఏదో కొత్త సృష్టిలోకి మారిపోతుంది, అప్పుడు ఇవన్నీ జరుగుతాయి అనుకుంటున్నారు వాళ్ళు. అది కూడా కాదు. సరే, ఎందుకు కాదు ఏంటనేది అది తర్వాత మన పాఠం అనుకోండి. కానీ ఇవన్నీ జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయో క్లియర్గా చెప్పాడు ఆయన. ఎక్కడ 9వ వచనం చూద్దాం. ఇప్పుడు దాని కిందనే ఎక్కడ జరుగుతాయి ఇదన్నీ కూడా అంటే, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము దేవుని గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఇదంతా కూడా ఎక్కడంటే, నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు అంటే పైన చెప్పిన తోడేలా, పైన చెప్పిన చిరుతపుల, పైన చెప్పిన ఎలుగుబంట, పైన చెప్పినటువంటి సింహమా, ఇది ఏది కూడా నా పరిశుద్ధ పర్వతము మీద ఏ మృగము కూడా ఏం చేయదన్నాడు? హాని చేయదు. ఎక్కడా అంటే హాని చేయదు అంటే దాని అర్థం ఏంటి? తోడేలు గొర్రెపిల్ల రెండు కలిసే ఉంటాయి అన్నమాట. అయితే హాని చేయదు, తోడేలు గొర్రెపిల్లకు ఉన్నా హాని చేయదన్నమాట. నెక్స్ట్ ఏంటి? దూడ, చిరుతపులి, మేకపిల్ల రెండు కలిసే పడుకుంటాయి. కానీ ఏం చేయదు? అవి రెండు కలిసే పడుకుంటాయి కానీ చిరుతపులి మేకపిల్లను చంపదు. దూడ కొదమ సింహం రెండు కూడా కలిసే ఉంటాయి కానీ దూడను కొదమ సింహం తినదు. ఇవి ఎక్కడ జరుగుతాయనంటే ఆయన అన్నాడు 9వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, నా పరిశుద్ధ పర్వతమందంతటా అన్నాడు. ఇంతకీ నా పరిశుద్ధ పర్వతము అని అంటున్నాడంటే ఇక్కడ దేవుని పరిశుద్ధ పర్వతం అంటే ఏమిటి అంటే, ఇక్కడ చెబుతున్న దేవుని పరిశుద్ధ పర్వతము అని అంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యము అంటే దేవుని సంఘం. మీరు గత వారం మీరు ఒక పాఠం విన్నారు. నెబుకద్నెజరు చూసినటువంటి ఆ అతిపెద్ద విగ్రహం ఏదైతే ఉందో 4 లోహాలతో చేయబడినది, ఆ ప్రతిమను చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఒక చిన్ని రాయి దాని మీద పడి దాన్ని మొత్తాన్ని కూడా ఏం చేసింది? తుత్తునీయులుగా చేసింది. ఆ తర్వాత అది గాలికి కొట్టుకొని పోయింది. ఆ ప్లేస్లో చిన్నిదిగా ప్రారంభమైన రాయి సర్వభూతలమంతా మహాపర్వతముగా మారింది. గుర్తుందా? పోయిన వారం చెప్పుకున్నాం. ఇంతకీ ఆ రాయి ఎవరు అని నేర్చుకున్నాం. ఆ రాయి ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఆ యేసుక్రీస్తుల వారు ఆ రాయి అయితే, ఆ యేసు అనేటువంటి ఆ మూలరాయిగా ప్రారంభమైన రాజ్యం ఏమవుతుందన్నాడు ఆయన? సర్వభూతలమంతా మహాపర్వతముగా మారుతుంది అన్నాడు. అంటే క్రీస్తు ద్వారా ప్రారంభమైన రాజ్యం ఎలా అయిపోతుందంటే మహాపర్వతంగా మారుతుంది. అంటే రాజ్యం, దేవుడి రాజ్యం, ఆయన స్థాపించబోయే రాజ్యాన్ని, క్రీస్తు ద్వారా దేవుడు ప్రారంభించబోయే రాజ్యాన్ని దేనితో పోల్చి మాట్లాడాడు దానియేలు గ్రంథంలో? పర్వతముతో పోల్చాడు. ఇప్పుడు ఇంకా ఇదే మనం యెషయా గ్రంథంలోనే ప్రారంభంలోనే మనకు కనబడుతుంది 2వ అధ్యాయంలో సంఘాన్ని గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అన్నాడు. ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నాడు? అది సంఘము. మీకు అర్థమవుతుంది కదా?
అంటే యెహోవా మందిర పర్వతము అన్నాడంటే అక్కడ దేని గురించి ఆయన చెప్పబోతున్నాడు అని అంటే తర్వాత రాబోతున్న క్రీస్తు ద్వారా రాబోతున్నటువంటి సంఘాన్ని గురించి ముందస్తు ప్రవచనం అన్నమాట అది. అంటే క్రీస్తు సంఘాన్ని లేదా దేవుడు తను స్థాపించబోయే రాజ్యాన్ని దేనితో పోల్చాడయ్యా అంటే పర్వతం. ఇప్పుడు మనం పర్వతము అంటే ఇక్కడ ఆయన మందిర పర్వతము, ఆయన పరిశుద్ధ పర్వతము అనేటప్పటికీ మనకేం జ్ఞాపకం వస్తుంది? ఇక్కడ ఆయన రాజ్యం. ఆయన రాజ్యమే ఏంటని పోయిన వారం మీరు విన్నారు, సంఘం. ఇప్పుడు మనం 11వ అధ్యాయానికి మరలా వచ్చేసామనుకోండి. 11వ అధ్యాయానికి యెషయా గ్రంథం ఈ 11వ అధ్యాయంలో మనం చదువుకున్న 6, 7, 8 వచనాలలో తోడేలు గొర్రెపిల్ల అంటే తోడేలు గొర్రెపిల్లకు హాని చేయకుండా ఉండటం, చిరుతపులి మేకపిల్లకు హాని చేయకుండా ఉండటం, ఏమండి కొదమసింహం దూడకు హాని చేయకుండా ఉండటం, ఆవులు ఎలుగుబంట్లు కలిసి మేయటం. ఇది అంటే మృగము తన తోటి జంతువుకు హాని చేయని ఈ అలవాటు లేదా ఈ స్వభావం ఇది ఎక్కడ ఉంటుందంటే ఆయన చెప్పాడు కదా, నా పరిశుద్ధ పర్వతము అన్నాడు. అంటే దేవుని సంఘము. అంటే ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే దేవుని సంఘం ఆరంభమవుతుంది భూమి మీద. అలా దేవుని సంఘం ఆరంభమైన తర్వాత, దేవుని రాజ్యం ఆరంభమైన తర్వాత ఆ రాజ్యములో మనుషులు ఎవరు ఒకరికొకరు ఎవరు హాని చేసుకోరు. అది అర్థం. మీకు అర్థమవుతుంది అక్కడ? తోడేలు గొర్రెపిల్ల అంటే ఇవి రెండు వేరువేరు స్వభావాలు కలిగినవి. చిరుతపులి మేకపిల్ల రెండు వేరువేరు స్వభావం కలిగినవి. అలానే సింహము, ఆ తర్వాత అక్కడ చెప్పినటువంటి ఆ ఎలుగుబంట్లు ఇవన్నీ కూడా ఏంటంటే వేరువేరు స్వభావాలు కలిగినవి అవన్నీ కూడా. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకదానికొకటి అవి హాని చేసుకోవు. అంటే అవన్నీ కూడా ఎలా ఉంటాయి? కలిసే ఉంటాయి. వీటన్నిటినీ కలపబోతున్నా నేను. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే నా సంఘంలో ఉంటాయి. ఇప్పుడు ఇది ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు నెరవేరింది అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఇప్పుడు మనం యేసుక్రీస్తుల వారి కాలానికి మనం వచ్చిన లేదా యేసు తర్వాత ఆరంభమైన సంఘాన్ని మనం ఆలోచిస్తున్నాం. క్రీస్తుకు ముందు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, యేసుక్రీస్తుల వారికి ముందు పరిస్థితి నిజంగానే తోడేలకు గొర్రెపిల్లకు ఎలా పడదో మనుషులకు కూడా అలా పడని పరిస్థితి ఉంది. బాగా వినండి. ఏమండి, ఈ తోడేలు గొర్రెపిల్లకు ఎలా అయితే రెండిటికి పడదో అలానే ఒక సింహానికి మేకపిల్లకు, చిరుతపులికి మేకపిల్లకు ఎలా అయితే పడదో యేసుక్రీస్తుల వారి కాలం నాటికి మనుషుల మధ్య కూడా ఈ విధమైన వైషమ్యాలు, ఈ విధమైన శత్రుత్వం, ఈ విధమైనటువంటి పగ అనేది మనుషులలో కనబడుతున్నట్టుగా మనం చూస్తాం. దానికి ఎగ్జాంపులే యూదులు. ఏమండి, యూదులు దేవుని పిల్లలుగా మనకు కనబడుతున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళ విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, యూదులకు అన్యులకు మధ్య ఐక్యత ఉందా అంటే యూదులకు అన్యులకు మధ్య ఐక్యత లేదు. యూదులు అన్యులను ఎలా చూసేవారు అనంటే అంటరాని వారుగా చూసేవారు. యూదులు అన్యులను అంటరాని వారుగా చూసేవారు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో పేతురు గారు కొర్నేలి ఇంటికి పంపబడతాడు. కొర్నేలి, శతాధిపతి అయిన కొర్నేలి అనే వ్యక్తి ఉంటాడు కదా 10వ అధ్యాయంలో. ఎప్పుడైతే ఈ కొర్నేలి పేతురు గారు తన ఇంటికి రావడం చూశాడో, ఈ కొర్నేలి ఆయనను ఎదుర్కొని ఈ పేతురు గారి కాళ్ళ మీద పడతాడు. శతాధిపతి పేతురు గారి కాళ్ళకు ఆయన నమస్కరిస్తాడు, సాష్టాంగ పడతాడు. 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు మీరు 28, 29 వచనాలలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28, 29 వచనాలను మనం చూస్తుంటే అక్కడ ఏమంటే 28వ వచనంలో 26 అప్పుడు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి, ఎవరిని? కొర్నేలిని లేవనెత్తాడు. అతనితో మాటలాడుచు కొర్నేలితో లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. 28వ వచనం. అప్పుడు అతడు పేతురు గారు, అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను అట్టి వానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదు. అంటే ఇప్పుడు యూదునికి తర్వాత అన్యులకు మధ్య సహవాసం ఉందా? బాగా వినండి. అంటే గొర్రెపిల్ల, తోడేలు రెండు కలిసి ఎలా అయితే ఉండవో, చిరుతపులి, మేకపిల్ల రెండు ఎలా కలిసి ఉండవో, ఇక్కడ యూదుడు అన్యుడు కూడా కలిసి ఉండడు.
అది పేతురు గారే స్వయంగా చెప్తున్నారు కదా, యూదులమైన మాకును అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను, అట్టి వానిని అన్యుని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదు అని అంటే వివక్ష కనబడుతుంది, అక్కడ అంటరానితనం కనబడుతుంది. అది మాకు ధర్మం కాదయ్యా అంటున్నాడు అని అంటే మనుషుల మధ్య చాలా గ్యాప్ ఉన్నట్టు కనబడుతుంది మనకు, గుర్తుంచుకోండి. కానీ నా పరిశుద్ధ పర్వతము మీద ఏ మృగము కూడా హాని చెయ్యదు. అది ఎక్కడ? 11వ అధ్యాయం చదువుకుంది యెషయా గ్రంథంలో. నా పరిశుద్ధ పర్వతములోనికి వచ్చిన తర్వాత ఏ మృగము కూడా ఎవరికి హాని చేయదు అంటే నాశనము చెయ్యదు అంటే దాని అర్థం ఏంటంటే అంతా కలిసి ఉంటారు, అందరూ ఒక్కటిగా ఉంటారు, అంతే కదా దాని అర్థం. ఇప్పుడు ఇక్కడ యూదునికి అన్యునికి పట్టడం లేదు కదా, ఇక్కడ యూదునికి అన్యునికి పడటం లేదు. అంతేకాదు యూదునికి సమరయునికి కూడా పడదు, యూదులకు సమరయులకు కూడా పడదు కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుకున్నప్పుడు అక్కడ ఒక సమరయ స్త్రీ నీళ్ళ కోసమని బావి దగ్గరికి వచ్చింది. ఆ సమయానికి యేసుక్రీస్తుల వారు కూడా అక్కడికి వస్తారు. ఆ యేసుక్రీస్తుల వారు ఆమెను దాహమునకు నీళ్ళు ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఆవిడ ఏమంటుంది? 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 9-10 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 9-10 వచనాలలో ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావు అన్నదండి ఆవిడ. అయ్యా మీరు యూదులు, మేము సమరయులం. అసలు యూదులకు సమరయులకు సాంగత్యము లేదు కదా, యూదులకు సమరయులకు సహవాసము లేదు కదా. అంటే దాని అర్థం ఏంటి? మేము కలిసి ఉండలేం కదా, మీకు మాకు మాటలు లేవు కదా, మీకు మాకు మధ్య చాలా గ్యాపు, మీకు చాలా దూరం ఉంది కదా మీకు మాకు, మీరు మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నారేంటి అన్నాడు. అంటే ఎందుకు అంటే ఇది ఎప్పటి వరకు? ఇంకా ఆయన పరిశుద్ధ పర్వతం ఇంకా దిగిరాలేదు కిందికి. నీకు అర్థమవుతుందా? ఆయన పరిశుద్ధ పర్వతం ఇంకా రాలేదు అంటే ఆయన రాజ్యం ఇంకా రాలేదని అర్థం. ఆయన సంఘం ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఇంకా సంఘం అనేది ఏమంటే క్రీస్తు రాజ్యము, క్రీస్తు సంఘం అనేది ఇంకా భూమి మీద ఇంకా స్థాపించబడలేదు. అంటే క్రీస్తు రాజ్యము, క్రీస్తు సంఘం స్థాపించబడనంత వరకు భూమి మీద లేదా సమాజంలో ఉన్న పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో. యూదునికి అన్యునికి సహవాసం లేదు, యూదునికి సమరయునికి సహవాసం లేదు. నెక్స్ట్ మనం చూడగలిగితే అసలు యూదునికి ఆ తర్వాత యూదుని కూడా పడట్లేదు, యూదుని కూడా పట్టడం లేదు. అక్కడ ఏంటి తేడా అంటే భాష. వీళ్ళేమో హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు, అవతల వాళ్ళే గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు. ఈ హెబ్రీ భాష మాట్లాడే యూదులు ఏమనుకుంటున్నారంటే మనమే ఒరిజినల్ అనుకుంటున్నట్టుంది. వాళ్ళు యూదులే కానీ వాళ్ళు గ్రీకు భాష మాట్లాడుతున్నారు. అంటే యూదులైనప్పటికీ మాట్లాడే భాషను బట్టి కూడా చిన్న చూపు అనేది వారి మధ్య ఉందట, వివక్ష అనేది అక్కడ వారి మధ్య కనబడుతుంది. అది మనం అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. 6వ అధ్యాయం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం ప్రారంభంలో, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగ సాగిరి అన్నాడు. అని అంటే ఏంటి? ఆఖరికి పోని వీళ్ళు సమరయులను ద్వేషించారు, వీళ్ళు అన్యులను ద్వేషించారు. అన్యులనైతే ఏమండి ఎంతగా ద్వేషించారు అని అంటే పౌలు గారు ఎఫెసీ పత్రికలో మాట్లాడతారు కదా 2వ అధ్యాయంలో. ఒకసారి ఆ మాట కూడా చూసొద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఏమంటే 11 నుంచి మనం చదువుకుంటే అక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చూడండి. అక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి మునుపు శరీర విషయములో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేదు అని అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాదు. మీరు ఎలా ఉన్నారు అంటే పరదేశులుగాను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగాను, నిరీక్షణే లేనివారుగాను, లోకమందు దేవుడే లేనివారుగా ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటీరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడు. చూడండి, అంటే యూదులకు అన్యులకు మధ్య ఉన్నటువంటి ఆ దూరం, చాలా వాళ్ళ మధ్య
దూరం ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. ఏ విషయంలో కూడా వాళ్ళు యూదులతో సహపౌరులు కాలేదట, పరజనులుగానే ఉన్నారట. అన్ని వాగ్దాన నిబంధనలు లేనివారుగానే కనబడుతున్నారట. ఏమండి, ఇది యూదులకు అన్యులకు మధ్య ఉన్నటువంటి భేదాలు, యూదులకు అన్యులకు మధ్య ఉన్న ద్వేషం. కిందికి వెళ్ళేసరికి ద్వేషం అని మాట్లాడతాడు ఆయన. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యూదులకు మధ్య కూడా సఖ్యత లేనట్టు కనబడుతుంది. ఎక్కడ? 6వ అధ్యాయం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం ప్రారంభంలో, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం ప్రారంభంలో, ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుగసాగిరి అని రాయబడింది. కనుక ప్రభునందు ప్రేమని దేవుని పిల్లలారా, ఇక్కడ ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి మాటలన్నింటిలో ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏంటంటే, క్రీస్తు రాజ్యం భూమి మీదకి రానంత వరకు, లేదా సంఘం ప్రారంభం కానంత వరకు మనుషుల మధ్య భాషాపరమైన, మనుషుల మధ్య ప్రాంతపరమైన, మనుషుల మధ్య ఏమంటారు జాతిపరమైన ఇవన్నీ భేదాలు, వారి మధ్య విభేదాలు ఉన్నట్లు, మనిషి మరో మనిషిని అసలు మనిషిగానే గౌరవించని, చూడని ఒక భయంకరమైనటువంటి దుస్థితి ఆ రోజున్న సమాజంలో ఉన్నట్లు చూస్తున్నాం. అందుకే దేవుడు, పరమందున్న దేవుడు క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలంలోనే యెషయా భక్తుని ద్వారా దేవుడు తాను ప్రారంభించబోయేటువంటి ఒక నూతన సృష్టి, తాను ప్రారంభించబోయేటువంటి రాజ్యం, తాను ప్రారంభించబోయేటువంటి సంఘం ఏదైతే ఉందో ఆ సంఘములోనికి వచ్చిన తర్వాత ఇక ఈ భేదాలన్నీ కూడా పోతాయి. ఏ భేదము లేకుండా అందరూ కూడా ఒక్కటిగా ఉండే ఒక చక్కని వాతావరణాన్ని సంఘము ద్వారా తాను కలిగించబోతున్నాను కనుక అందుకే దానిని నూతనమైనటువంటి సృష్టిగా ఆయన పోల్చి మాట్లాడటం జరిగింది. ఇక అంతేకాదు, నూతన సృష్టి అని చెప్పడం వెనకాల ఉన్నటువంటి మరొక ఉద్దేశాన్ని మనం ఆలోచించే ముందు ఇంకొక మాట ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం ఏదైతే ఉందో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ మర్మము అన్నాడు చూడండి. ఇది ఒక మర్మం అట. అంటే ఇది మర్మము అని అంటే మనిషికి తెలియంది దేవుడికి మాత్రమే తెలిసినది అని అర్థం. ఏమండి, ఇది మర్మం. ఏంటి ఆ మర్మము అని అంటే, అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారు అనున్నదియే అన్నాడు చూడండి. వాస్తవానికి 2వ అధ్యాయంలో మనం చదువుకున్నది ఏంటంటే, మీకు మాకు మధ్య చాలా వ్యత్యాసం ఉందయ్యా అనేది 2వ అధ్యాయంలో చెప్పింది. కానీ క్రీస్తు రక్తమును బట్టి మనం చాలా దగ్గర అయిపోయాము 2వ అధ్యాయంలో 11 నుంచి 20 వరకు చెప్పింది. కానీ అసలు ఇలా అంటే యూదులతో పాటు అన్ని జనులను కలిపేయాలి అనేది, లేదా అన్ని జనులను తీసుకొచ్చి యూదులతో కలపాలి, వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలి, వారిద్దరిని సహపౌరులుగా చేయాలి, వాళ్ళ మధ్య ఏ విధమైనటువంటి భేదాలు లేకుండగా వారందరినీ ఒక్క శరీరంలోని అవయవాలుగా మార్చాలి అనేది ఈ ఆలోచన ఏదైతే ఉందో ఇది ఎప్పటిది అంటే జగత్తుకు ముందు నాటిది దేవుని యొక్క ఆలోచన. అంటే భూమి మీద సంఘం ఏర్పాటు అన్నది జగత్తుకు ముందు దేవుడు చేసినటువంటి ఒక ప్రణాళిక అని ఆరంభంలో మీరు విన్నారు. అందుకే ఇది మర్మము అన్నాడు. ఈ మర్మము ఇది ఏంటంటే ఇది మర్మమై ఉన్నది అన్నాడు. ఈ మర్మము ఏదనగా అన్నాడు. ఈ మర్మము ఏదనగా అంటే అన్యజనులకు సువార్తను ప్రకటించి సువార్త ద్వారా వారందరినీ కూడా యూదులతో పాటు సమాన వారసులు. ఇప్పటి వరకు యూదులు మేమే ఎక్కువ, మేమే గొప్ప వాళ్ళం, మేమే అన్నిట్లో ముందున్న వాళ్ళం అనుకుంటున్నారు కదా. అయితే వారితో ఈక్వల్గా చేయాలి అన్ని జనులు కూడా. మరి అన్ని జనులు వారితో పాటు సమానం చేయాలి అని అంటే అన్ని జనుల దగ్గరికి ఏది వెళ్ళాలి? సువార్త వెళ్ళాలి. సువార్త వారి దగ్గరికి వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తు రావాలి. యేసుక్రీస్తు రావాలి అనేటువంటి దేవుని ఆలోచన ఎప్పటిది అని అంటే పేతురు పత్రికలో మాట్లాడతారు కదా 1:20లో జగత్తుకు ముందే ఆయన నిర్ణయించబడ్డాడు అని. అంటే సంఘము యొక్క ఏర్పాటు నిన్న మొన్నటిది కాదు. సంఘము యొక్క ఏర్పాటు జగత్తుకు
జగత్తుకు ముందే అంటే ఎవరికి తెలుసు? అది ఎవ్వరికీ తెలియదు. అందుకే అది మర్మం. సంఘము మర్మమై ఉన్నది. ఆ సంఘము ఏర్పాటులో దేవుని ఆలోచన ఏంటంటే అందరినీ ఒక్కటి చేయాలి, అందరినీ ఒక గుంపుగానే చేయాలి, అందరిని ఒక సహవాసంలోనికి తీసుకొని రావాలి. ఇక ఇందులోనికి వచ్చిన తర్వాత ఏమండి ఏ విధమైనటువంటి భేదాలు మనుషుల మధ్య ఉండకూడదు. అంటే ఇది కంప్లీట్గా ఒక కొత్త ప్రపంచం, ఇది కంప్లీట్గా ఒక కొత్త సృష్టి, ఇది కంప్లీట్గా ఒక నూతనమైన సృష్టి. అందుకే ఈ నూతన సృష్టిలో వచ్చినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా ఉంటాడు అంటే ఒక్కటిగా. ఇక ఇందులో ఏమంటే యూదుడు అని, గ్రీసు దేశస్థుడు అని, దాసుడు అని, స్వతంత్రుడు అని, స్త్రీ అని, పురుషుడని భేదమేమీ లేదు. మీరందరూ కూడా యేసుక్రీస్తు నందు మీరంతా ఏకమై ఉన్నారు అన్నాడు. కనుక మనమంతా ఇప్పుడు నూతన సృష్టి. ఇక దీని గురించి నూతన సృష్టి అనేటువంటి లేదా క్రొత్త సృష్టి అనే ఈ మాటకు ఇంకొక మాట యేసుక్రీస్తు వారు ఉపయోగించారు ఆయన బోధ చేసే కాలంలో. పేతురు గారు ఒకానొక సమయంలో యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మేము అన్నీ విడిచిపెట్టేసి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మేము సమస్తమును విడిచిపెట్టి మరి అన్నీ విడిచిపెట్టి నేను వెంబడిస్తుంటే మాకేం దొరుకుతుంది అని పేతురు గారు అడిగారు. నిజమే, పేతురు గారు కావచ్చు, యాకోబు గారు కావచ్చు, యోహాను గారు కావచ్చు, శిష్యులు యేసు ప్రభులు వారు పిలిచిన వెంటనే వారి ధోని విడిచిపెట్టారు, వాళ్ళని విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, కుటుంబాన్ని విడిచిపెట్టేశారు. 3.5 years యేసుక్రీస్తు వారితో పాటు తిరిగారు. ఇక ముగింపులో అడుగుతున్నాడు అనమాట పేతురు గారు, అయ్యా మేము సమస్తమును విడిచిపెట్టాం కదా, సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం, మరి మాకు నెక్స్ట్ ఏంటి, మాకేం దొరుకుతుంది అని అడిగినటువంటి ఆ సందర్భంలో యేసుక్రీస్తుల వారు పేతురు గారితో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి 19వ అధ్యాయం మనం చూడగలిగితే దీనికి సంబంధించి 19వ అధ్యాయం 11వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, అప్పుడు యేసు అంటున్నారు వారితో, ఇట్లా నేను అందరితో మాట్లాడుతున్నాడు. అందరితో అడిగింది పేతురు గారు, కానీ అందరికీ చెప్తున్నాడు ఇది. ఓకేనా? అడిగింది ఎవరు? పేతురు. కానీ ఆయన మాట్లాడితే చెప్తున్నది ఎవరికి? అందరితో చెప్తున్నాడు. ఆయన వారితో ఇట్లా శిష్యులతో, ఇదిగో ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అన్నాడండి. అంటే అయ్యా ఏంటయ్యా మా పరిస్థితి ఏంటి, మీరు వెళ్ళిపోతే మీకోసం అన్నీ నష్టంగా ఇచ్చుకున్నాము, మీకోసం అన్నీ వదులుకొని వచ్చేసాం కదా, మా భవిష్యత్తు ఏంటి అని అడిగినప్పుడు 12 మందితో చెప్తున్న మాట ఏంటంటే, మనిషి కుమారుడు ఇది ప్రపంచ పునర్జననము అన్నాడు. ఆ ప్రపంచ పునర్జననమందు మనిషి కుమారుడు పరలోకంలో ఎలా ఉంటాడు అని అంటే ఆయన తన సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. మీరు ఎలా ఉంటారు అంటే మీరు కూడా సింహాసనం మీద కూర్చుంటారు. ఏమండి, మనిషి కుమారుడుగా నేను సింహాసనం మీద కూర్చుంటాను, ఇక్కడ మీరు కూడా 12 సింహాసనములు అంటే దాని అర్థం ఏంటంటే మీరు 12 మంది కదా, మీరు 12 మంది కదా అపోస్తలులు, 12 మంది శిష్యులుగా మీరు ఒక్కొక్కరికి ఒక్కో సింహాసనం, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సింహాసనం మీద కూర్చొని రాజులుగా మీరు ఏం చేస్తుంటారు అంటే మీరు ఇశ్రాయేలీలకు 12 గోత్రాల వారికి మీరు ఏం చేస్తారు, మీరు తీర్పు చెబుతారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, నేనే కాదు మీరు కూడా రాజులుగా ఉంటారు. నేను సింహాసనం మీద కూర్చుంటాను పరలోకానికి వెళ్ళి, నేను ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చుంటానో వెంటనే మీరు కూడా ఏమైపోతారంటే ఇక మీరు రాజులై మీరు ఇక్కడ సింహాసనముల మీద కూర్చొని మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలుకు మీరు తీర్పు చెప్తారు. ఇదంతా ఎక్కడ జరిగేది? ఇదంతా ఎక్కడ జరిగే కార్యక్రమం? ఇదంటే ఎక్కడ జరిగే కార్యక్రమం అంటే ఇదంతా కూడా ప్రపంచ పునర్జననమందు. ఆ పదం చూడండి అక్కడ, ఇదంతా ఎక్కడ జరిగే కార్యక్రమం? ప్రపంచ పునర్జననమందు అన్నాడు. ఈ ప్రపంచ జననమందు అన్న దాని కింద పుట్నోట్లో ఏమన్నాడు, 1 అని కింద అంకె వేసి పునఃస్థితి స్థాపనమునందు అన్నాడు. అంటే ఈ ప్రపంచము మరలా తిరిగి జన్మిస్తుంది, అంతే కదా. ప్రపంచ పునర్జననం, దీని ప్రపంచం తిరిగి జన్మిస్తుందా?
ఒకానొక సమయంలో ఆ నికోదేము అనే వ్యక్తి కూడా యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, అయ్యా క్రొత్తగా జన్మించాలి, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు అని యేసుక్రీస్తులో చెప్తారు. అప్పుడు ఆయన ఏమంటాడు, అయ్యా ముసలివాడైనటువంటి మనుషుడు మళ్ళా రెండవ మారు తల్లి గర్భంలోనికి ఎలా ప్రవేశించును, ఇది ఎలా జరుగుతుంది అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు, నాయన జన్మనగానే మళ్ళీ తల్లి గర్భం నుంచి వచ్చే జన్మ కాదు, ఇది నీటి మూలముగా ఆత్మ మూలముగా జరిగేది అన్నాడు. అంటే మనిషికి కూడా క్రొత్త జన్మ ఉందా? ఉంది. మరి మనిషి క్రొత్త జన్మ ఎలా జరుగుతుంది? బాప్తిస్మము ద్వారా జరిగేదే మనిషికి అది క్రొత్త జన్మ. ఇది ఎంత నిజమో ప్రపంచ పునర్జననమందు అన్నాడు. అంటే ప్రపంచ పునర్జననం అంటే ఒకానొక సమయంలో ప్రపంచం ఎలా అయితే ఉందో ఆ విధంగా మరలా ప్రపంచం మారుతుంది అని. అంటే యేసుక్రీస్తుల వారికి ముందు ప్రపంచం బాగోలేదంటే బాగోలేదు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా పాపంలోనే ఉంది. ప్రపంచంలో పాపం ఉంది, మరణ భయం ఉంది. మనుషులంతా కూడా పాపం అనే దాసత్వముగా ఆ కాడి కింద ఉండిపోయారు, భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తుల వారు వచ్చారు. ఇప్పుడు వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారి రాక వలన ఏం జరిగింది అంటే ఆయన సిలువలో మరణించాడు. ఆయన సిలువలో మరణించడం వల్ల ఏం జరిగింది? మనుషులకు విమోచన, మనిషికి దాసత్వం నుంచి, అపవాది దాసత్వం నుంచి విడిపించబడ్డాడు. మనిషికి మరణ భయం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రారంభంలో ఆదాము పాపం చేయనంత వరకు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? ఆదాము పాపం చేయనంత వరకు ఆదాముకు దేవుడికి మధ్య మంచి రిలేషన్ ఉందా? ఉంది. దేవుడు ప్రతిరోజు చల్లటి పూట ఆదాము దగ్గర ఏదైనా తోటకు రావటం, వారితో మాట్లాడుతూ ఉండటం. అంటే ఆదాముకు దేవునికి మధ్య మంచి సహవాసం ఉంది. నెంబర్ 1 చూడండి, ఏమంటే పాపము చేయకముందు ఆదాముకు దేవునికి మంచి సహవాసం ఉంది, ఒకటి. రెండవది ఏంటంటే అసలు పాపం దాసత్వం ఏమైనా ఉందా? పాపానికి ఏమన్నా పాపం అనేది ఉందా? అక్కడ లేదు. ఒకటి, దేవునితో మంచి సంబంధం ఉంది, పాపం అనేది లేదు. పాపం అనేది లేని సమయంలో ఇక ఆదాముకు మరణము కూడా లేదు కదా. అంటే దేవుడితో సహవాసం, మరణం పాపం చేయకపోవటం పాపం, ఆ తర్వాత మరణం అనేది లేకుండా ఉండటం, ఆ తర్వాత దోషం అంటే తప్పు చేశాననేటువంటి ఆ భావన ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. ఇప్పుడు పాపం చేయకముందు ఏదేని తోటలో లేదా ఈ ప్రపంచంలో ఏ పరిస్థితి అయితే ఉందో యేసుక్రీస్తు మరణం తర్వాత లేదా యేసుక్రీస్తుల వారు సిలువలో మరణించిన తరువాత సంఘం ఏర్పడిన తర్వాత పరిస్థితి కూడా ఏంటంటే సేమ్ అవే పరిస్థితులు మళ్ళీ మనకు తిరిగి వచ్చేసాయి. ఎలా అంటే ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకుని సంఘంలోకి రావటంతో దేవునికి మనకు తెగిపోయినటువంటి బంధం, తెగిపోయిన సహవాసం మరలా యేసుక్రీస్తుల వారు ఏం చేశారంటే కలిపేశారు. అవునా కాదా? ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉన్న ఎడల యేసుక్రీస్తుల వారి రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంటాడు యోహాను మొదటి పత్రిక 1:5లో, యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనలను కడిగివేస్తుంది. అంటే దేవునితో అన్యోన్యమైన సహవాసము కలిగి ఉండే భాగ్యం మనకు దొరికింది. అప్పుడు ఆదాం పాపం చేసిన తర్వాత పోయింది, పాపం చేయనంత వరకు ఉంది. పాపం చేసిన తర్వాత ఆదాముకు దేవుడికి మధ్య రిలేషన్ కట్ అయిపోయింది. అప్పటి నుంచి కట్ అయ్యి ఎప్పటి వరకు ఉంది? అది యేసుక్రీస్తుల వారు సిలువలో మరణించేంత వరకు దేవునికి మనిషికి మధ్య సంబంధం లేదు. ఇప్పుడు మరలా యేసు మరణంతో మరలా స్టార్ట్ అయిపోయింది కదా. అంటే ఏం జరుగుతుందన్నమాట? మరలా ప్రపంచ పునర్జననము, మరలా ప్రపంచ పునఃస్థితి స్థాపనము జరుగుతుంది. ఇక యేసుక్రీస్తుల వారి మరణం వరకు ప్రపంచం అంతా కూడా ఎవరి అధికారంలో, ఎవరి స్వాధీనంలో ఉందంటే అపవాది స్వాధీనంలో ఉంది. యేసుక్రీస్తుల వారి మరణం వరకు అదే డైరెక్ట్గా వచ్చి చెప్పింది కదా, అయ్యా ఈ లోక అధికారం అంతా కూడా నాకు అప్పగించబడి ఉంది అని మాట్లాడింది దయ్యం. యేసు ప్రభువుల వారు కూడా దాని గురించి ఏమన్నాడు? ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అని మాట్లాడాడు. కానీ యేసుక్రీస్తుల వారి శిలువ మరణంతో యేసు ప్రభువుల వారు ఏం చేశారు అని అంటే దానిని త్రోసివేశాడు. ఇదిగో ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. అపవాదిని ఆయన ఏం చేశాడట? త్రోసివేయును అన్నాడండి 12:31లో. ఏమన్నా యోహాను సువార్త 12:31లో ఏమనుంది అపవాది గురించి? యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో ఏమంటున్నాడు? ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును అన్నాడు. అంటే అప్పటి వరకు ఈ లోకాధికారి ఉన్నాడు, ఈ లోకాధికారి కిందనే లోకమంతా ఉంది. ఇప్పుడు నేను సిలువనెక్కుతున్నాను, ఈ లోకాధికారి
ఓటమి చెందుతున్నాడు. అంటే యేసుక్రీస్తుల వారి మరణము ద్వారా ప్రపంచ పునర్జననం అనేది జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తులో మరణించిన తర్వాత మనకు మరణ భయం అనేది మనకు లేకుండా పోయింది. ఎందుకు? యేసుక్రీస్తు నందున్న వాడికి ఇక ఏ శిక్షా విధియు లేదు. యేసుక్రీస్తు నందున్న వాడికి అసలు చావు లేదు, భయం లేదిక. అంటే ఈ మాటలన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు పాపం చేయక మునుపు ఏదేని తోటలో ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నవో మరలా క్రీస్తునందు అవే పరిస్థితులు మరలా మనకు సంఘానికి ఆపాదించబడ్డాయి. కాబట్టి సంఘము అంటే ఇది పునర్జననము లేదా ప్రపంచ పునర్జననము అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో అది కూడా సంఘానికి ఉపయోగించిన మాట. ఇంకా మనకు అర్థం కావటానికి ఇంకా కొంచెం తీతు పత్రికలో ఈ మాట సేమ్ అక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఉపయోగిస్తాడు. ఏమంటే బాప్తిస్మం తీసుకుంటున్న వారందరిని ఉద్దేశించి తీతు పత్రిక 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలలో, తీతు పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు, 5 చదువుకుందాంలేండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు. ఏంటి? మనం కూడా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఆ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారా మనలను రక్షించెను అన్నాడు. అంటే బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తులను పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు. అంటే మన దగ్గరికి వచ్చినప్పటికి పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం మనం చేశాము అని అంటే ఎలా? సంఘములోనికి ప్రవేశించటమే అది పునర్జన్మకు సంబంధించింది. అంతేనా? సంఘములోనికి రావటం తిరిగి జన్మించటం, మళ్ళా పుట్టటం. అలానే ఏమంటే యేసుక్రీస్తు రాకమునుపు భయంకరమైన పరిస్థితులు, పాప పరిస్థితులు, అందులో నుంచి ఆయన మనల్ని తప్పించాడు అనంటే ఆయన మనకు కూడా ఏమిచ్చాడు అనంటే మరొక జన్మనిచ్చాడు, మరొక జీవితం ఇచ్చాడు. ఆదాము ఏదేని తోటలో పాపం చేయకముందు ఏ విధమైన పరిస్థితులు ఉన్నవో అవే పరిస్థితులు మరలా తిరిగి సంఘములో ప్రారంభించాడు. అందుకే ఆ మాట అన్నాడు ఏంటంటే, నా పరిశుద్ధ పర్వతము మీద ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు. ఏంటి? అంత గొప్పదా సంఘం? ఏంటి? అంత గొప్ప స్వభావం కలిగిందా సంఘం అంటే? అవును. నమ్మడానికి మీకు ఎందుకు కష్టంగా ఉందనంటే అలా లేరు కాబట్టి. హాని చేయదు అన్నాడు. మీరు చేస్తున్నట్లుగా ఉంటే అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అంతే కదా. రెండు వేరువేరు స్వభావాలు కలిగిన జంతువులు ఒకచోట ఎలా ఉండగలవది? ఉంటాయి. ఎక్కడ మాత్రం సాధ్యమవుతుంది? అది కేవలం క్రీస్తు సంఘములో మాత్రమే సాధ్యం. బయట సాధ్యమా? బయట సాధ్యం కాదండి. ఇది బయట లోకంలో సాధ్యం కాదు. మీరు లోకంలోనికి వెళ్ళండి, నీ కులం బయట సంఘంలోకి వెళ్ళండి, నీ రంగు బయట సమాజంలోకి వెళ్ళండి, నీకున్న హోదా బయట సమాజంలోకి వెళ్ళి మీరు చూడండి. మీ సంపాదనను బట్టి, మీకున్న అందాన్ని బట్టి, మీకున్న ఐశ్వర్యాన్ని బట్టి, మీరు చేసే ఉద్యోగాన్ని బట్టి, మీ కులాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి నీకు సమాజంలో విలువ, గౌరవం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేదు, అందరూ ఒకటి. ఇదేంటంటే ఇది దేవుని పరిశుద్ధ పర్వతం, ఇది దేవుని సంఘం. ఇది అందుకే ఈ సంఘంలో ఏ విధమైన వివక్ష అనేది సంఘంలో లేదు. ఉందంటే అది దేవుని సంఘం, క్రీస్తు సంఘం అది కాదు అని అర్థం. ఏమండి? ఇంకా ఇలా మనం మాట్లాడుతుంటే నీతిమంతులంగా తీర్చబడిన మనం, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా సంఘంలోనికి అడుగుపెట్టినటువంటి మనం నూతన సృష్టిగా లేదా క్రొత్త సృష్టిగా మారిపోయాం. ఎంత గొప్పదిగా ఈ మనల్ని లేదా సంఘాన్ని చేశాడు అని అంటే ఒకానొక మాట బైబిల్లో రాయబడుతుంది. ఆ మాట చూద్దాం. ఏమంటే పేతురుగా రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, సమయం అవుతుంది. పేతురుగా రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
11, 10, 11, 12 వచనాలు ఇక్కడ ఒక విషయం రాయబడుతుంది. సంతోషము గలవారమే మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించి. ఎవరికి రాస్తున్నారు? పేతురు గారు సంఘాలకే రాస్తున్నాడు, మర్చిపోకూడదు. పేతురు గారు రాసిన ఈ పత్రిక సంఘాలకే రాస్తున్నాడు, చెదిరిపోయినటువంటి ఆయా ప్రాంతాలలో ఉన్న క్రైస్తవులకు రాస్తున్నాడు. ఆ క్రైస్తవులకు ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు, ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమే శ్రమలను గూర్చి. అంటే ఒకానొక సమయంలో యెషయా గారు ఉన్నారు, ఒకానొక సమయంలో మీకా గారు ఉన్నారు. యెషయా గారు యేసుక్రీస్తు కోసం మాట్లాడారు, మీకా గారు కూడా యేసుక్రీస్తు వారి కోసం మాట్లాడారు. యేసు కోసం మాట్లాడిన వాళ్ళు యేసు ద్వారా ప్రారంభమయ్యే సంఘం కోసం కూడా మాట్లాడారు. అయితే వాళ్ళంతా కూడా యేసు గురించి మాట్లాడుతున్నప్పుడు, యేసు ద్వారా ఆరంభం కాబోతున్నటువంటి ఆ సంఘం కోసం, ఆయన శ్రమల కోసం ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఎలా అలా అని అవన్నీ కూడా చూస్తే బాగుండు, అవన్నీ కూడా ప్రత్యక్షంగా మేము కూడా సాక్షులంగా ఉంటే బాగుండు అని వాళ్ళు చాలా ఆలోచించారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళకి అవకాశం దక్కలేదు, వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు నేను. వాళ్ళు కేవలం ఏంటంటే వాళ్ళ కోసం ఏమంటాడంటే వాళ్ళ కోసం వాళ్ళు కేవలం విచారించి పరిశోధించారంతే. కానీ ప్రత్యక్షంగా చూసేటువంటి అనుగ్రహం మాత్రం వాళ్ళకు ఇవ్వలేదు. అది కేవలం మనకు మాత్రమే దక్కింది. ఈరోజు ఆ పరిశుద్ధ పర్వతం ఏదైతే ఉందో సంఘం, ఆ సంఘములో పాలిభాగస్థులముగా ఉండే భాగ్యం కావచ్చు, ఆ సంఘంలో సభ్యులముగా ఉండే అదృష్టం కావచ్చు, అది మనకే దక్కింది తప్ప యెషయా గారికి దక్కలేదు, మీకా గారికి దక్కలేదు, ప్రవక్తలలో ఎవరికి దక్కని ఆ గొప్ప భాగ్యం, క్రీస్తు రాజ్యములో సభ్యులుగా ఉండే భాగ్యం వాళ్ళకి దక్కిందా? లేదు. కానీ ఎవరికి దక్కింది? నీకు, నాకు, మనకు దక్కిందనంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రవక్తలకు లేని అదృష్టం, ప్రవక్తలకు దక్కని భాగ్యం ఇక్కడ కూర్చున్న నీకు ఇచ్చాడు అని అంటే నీకు అర్థం కావాలి, దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించాడో, ఎంత గొప్ప అదృష్టాన్ని దేవుడు నీకు ప్రసాదించాడో అనే సంగతి సంఘానికి వచ్చే ప్రతి సభ్యుడికి అర్థమైతే సంఘం విలువేంటో అర్థమవుతుంది. ఇది తెలియకనే ఏంటి ప్రవక్తల కంటే హెచ్చించాడు ఆ సంఘాన్ని అంటే, అవును ప్రవక్తల కంటేనే కాదండి, ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, ఇంకా గొప్ప సంగతి దేవదూతల కంటే కూడా గొప్పగా హెచ్చించాడు సంఘం. దేవదూతలు గొప్పదా సంఘం గొప్పదా అంటే సంఘమే గొప్పది. ఎందుకంటే ఈ దేవదూతలందరి కోసం, దేవదూతలు అంటేనే సహజంగా పరలోకంలో దేవుడు చెప్పిన వర్తమానాన్ని భూమి మీద ఉన్న మనుషుల దగ్గరికి చేరవేయాలి. పరలోకంలో దేవదూతలు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారో ఆ సంగతులన్నీ మనకు తెలుసు. కానీ ఆ దేవదూతలు అంతా కూడా ఎవరికి సేవ చేయాలి, ఎవరికి వాళ్ళు పరిచారకులుగా ఉండాలంటే మనకేనట. ఎవరి పత్రిక 1:14 వీరందరూ అంటే దేవదూతలు, వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే ఈ దేవదూతలు కేవలం పరిచారము చేయటానికే, ఎవరికి? స్వాస్థ్యము పొందబోయే వారికి. ఇంతకీ స్వాస్థ్యం ఎవరికి? ఇప్పుడు మీ స్వాస్థ్యం ఏదైతే ఉందో అది మీ వారసులకు వర్తించింది. మీ స్వాస్థ్యం ఏదైతే ఉందో అది మీ వారసులు, మీ పిల్లలకు. మరి మనకు స్వాస్థ్యం ఏంటట అంటే పరలోకం. పరలోకం అనే స్వాస్థ్యాన్ని పొందబోయే దేవుని కుమారులైన దేవుని పిల్లలమైన మనకు దేవదూతలు ఏం చేసేవారుగా ఉండాలంటే కేవలం పరిచర్య చేసేవారుగా, సేవ చేసేవారుగా ఉండాలంటే, అంటే ఇక్కడ కూర్చున్న నువ్వు ఎవరికంటే దేవదూతల కంటే కూడా చాలా గొప్పదైనటువంటి భాగ్యం సంఘానికి, సంఘంలో ఉన్న మనకు దక్కిందంటే నీకు సంఘం అంటే తెలియట్లేదు, సంఘం విలువ నీకు అర్థం కావటం లేదనిపిస్తుంది. ప్రవక్తల కంటేనా, దేవదూతల కంటేనా, ఇంకా చెప్పాలంటే దేవదూతలు, పరలోకంలో ఉన్న దేవదూతలలో అధికారులు ఉన్నారట, ప్రధానులు ఉన్నారట. ఏమన్నా దేవదూతలంతా ఒకే క్యాడర్ కాదు. ఇక్కడ ఎలా అయితే అధికారులు ప్రధానులుగా ఈ భూమి మీద గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎలా అయితే ఉంటారో, పరలోక ప్రభుత్వంలో దేవుడు నియమించిన దేవదూతలలో అక్కడ కూడా అధికారులు ఉన్నారట, అక్కడ కూడా ప్రధానులు ఉన్నారట. ఆ ప్రధానులుగా, అధికారులుగా ఉన్నటువంటి ఆ దేవదూతలు దేవుడు చెప్పినటువంటి వర్తమానాన్ని ఇగో దానియేలుకు చెప్పు, యెషయాకు చెప్పు, మీకాకు చెప్పు అనగానే వాళ్ళు అక్కడి నుంచి వర్తమానం తీసుకుంటూ వచ్చేవారు. ఇదిగో మరియమ్మకు చెప్పు అనగానే గాబ్రియెలు దూత వచ్చేసిందట. ఇదిగో దానియేలు దగ్గరికి వెళ్ళాను కానీ ఇదిగో మిఖాయేలు దూత వచ్చేసిందట. అంటే ఇలా పరలోకంలో ఉన్న ప్రధాన దూతలు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా దేవుడి చేతిలో వాళ్ళంతా వాడబడిన వారుగా మనకు కనబడుతుంటే, ఈ ప్రధానులైన అధికారులైన పరలోకంలో ఉన్న దేవదూతలకు ఈ భూమి మీద ఉన్నటువంటి చిన్ని సంఘముగా ఉన్న మనం వాళ్లకు
తెలియని జ్ఞాన సంగతులు దేవుడు మన ద్వారా చెప్పాలి అని దేవుడు కోరుకున్నాడట. అసలు వాళ్ళు చెబితేనే కదా వీళ్ళు రాశారు, వాళ్ళు చెబితేనే కదా వీళ్ళు పలికారు. కానీ పాత నిబంధనలు అప్పటి వరకు, క్రొత్త నిబంధన పూర్తి అయినంత వరకు దేవుడు అలా వాళ్ళని వాడుకున్నాడు. కానీ ఎప్పుడైతే సంఘం ప్రారంభమైందో ఇక దేవుడు మన ద్వారానే దేవుడు దేవదూతలకు కూడా పాఠాలు చెప్పాలి అనుకున్నాడట. అంటే ఇక్కడే మనకు అర్థం కావాలి, ఏంటి దేవదూతలకు లేని జ్ఞానం దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే సంఘానికి ఇచ్చాడు. మీరు ఒక మాట అక్కడే మొదటి అధ్యాయంలో ఉన్నారు కదా, మొదటి అధ్యాయం పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 12వ వచనంలో, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడినటువంటి ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేశారు. ఎవరు? ప్రవక్తలు. వారి కోసం కాదు, మన కోసం వాళ్ళు పరిచర్య చేశారట. ఎవరు? యేషయ్య గారు రాస్తున్నాడంటే ఎవరి కోసం రాశాడు తెలుసు? ఆయన కోసం కాదు, ఆయన వెళ్ళిపోయాడు. రాబోతున్న యేసు కోసం రాశాడు అని అంటే యేసు ఎవరి కోసం? మన కోసం. మీకు అర్థమైందా? ఇదిగో కన్య గర్భవతి కుమారుడు కానీ రాసేసాడు. ఆయన రాశాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కోసం కాదు కదా రాసింది. ఎవరి కోసం రాశాడు? మన కోసం. యేసు ప్రభువుల కోసం, ఆయన అనుభవించే శ్రమల కోసం ఆయన 53వ అధ్యాయం అంతా మాట్లాడతాడు యేషయ్య గారు. అదంతా ఆయన కోసం కాదు. ఎవరి కోసం పరిచయం చేశారనమాట యేషయ్య గారు? మన కోసం. మీకా గారు కూడా యూదా దేశ బెత్లెహేము అని ప్రవచనం చెప్పాడు. ఎవరి కోసం చెప్పాడు? మన కోసం చెప్పాడు. అంటే ప్రవక్తలందరూ కూడా పరిచర్య ఎవరి కోసం చేశారు అంటే మన కోసమే చేశారట వాళ్ళు పరిచర్య. అదే చెప్తున్నాడండి ఆయన. మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. అంటే దేవదూతలు ఏం చేస్తున్నారట అంటే తొంగి చూస్తున్నారట. వాళ్ళు చూస్తున్నారట. ఎవరిని చూస్తున్నారు? వాళ్ళు సంఘములోనికి ఎవరు వస్తున్నారు, సంఘంలో ఎవరు చేర్చబడుతున్నారు, సంఘంలో ఎవరున్నారు, సంఘంలో ఎవరెవరు ఎలా ఉన్నారు అనేటువంటి ఈ విషయాలను పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు తొంగి చూస్తున్నారు. అంటే వాళ్ళు చూస్తున్నారు నిన్నంటే నువ్వు ఎంత గొప్పవాడు అయితే దేవదూతలు నిన్ను చూడాలి. నువ్వంటావు నన్ను ఎవరు చూడట్లేదని నువ్వు అంటున్నావు, నన్ను ఎవ్వరు చూడట్లేదు అంటున్నావు నువ్వు. నిన్ను పరలోకంలో ఉన్న కోట్ల కొలది దేవదూతలు నిన్ను చూస్తున్నారు. ఏమంటే వాళ్ళు చూస్తున్నారు అని అంటే ఎంత మనం గొప్ప వాళ్ళమైతే చూడాలండి. ఒక ప్రధాని గారు వచ్చారు అని అంటేనండి, ఏమండి ఎంత సెక్యూరిటీ ఉంటుందో తెలుసు కదా. ప్రధాని గారు వచ్చారంటే, ముఖ్యమంత్రి గారు వచ్చారంటే, రాష్ట్రపతి గారు వచ్చారంటే ఏమండి చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంటుందండి. వాళ్ళందరూ కూడా ఆయన్నే గమనిస్తూ ఉంటారండి, ఆయన్నే గమనిస్తూ ఉంటారు. ఎవరు గొప్పవాళ్ళంటే ఒక విధంగా చెప్పాలంటే చూసేవాళ్ళకంటే కూడా ఎవరు గొప్పవాళ్ళు? వాళ్ళంతా ఎవరినైతే చూస్తున్నారో ఆయనే గొప్పవాడు అవుతాడు. ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటారు, 11 మంది లోపల ఆడుతుంటారు. ఏమండి ఎంతమంది చూస్తుంటారు? 11 మంది చూస్తారేంటి? 11 మంది ఆడే ఆటని ఎంతమంది చూస్తుంటారు? స్టేడియంలో కూర్చొని 1000 మంది. ఈ 1000 మంది ఎవరిని చూస్తున్నారు? ఆడేవాళ్ళనే కదా చూస్తారు, ఆడేవాళ్ళని చూస్తారు. ఇప్పుడు ఎవడు చూసేటోడు గొప్పవాడా, ఆడేవాడు గొప్పవాడా? ఆడేవాడే కదండి గొప్పవాడు. పాట పాడుతున్నారు అనుకో, ఏమండి అందరూ పాడేవాళ్ళని చూస్తుంటారు. ఇప్పుడు చూసేవాళ్ళు గొప్పవాళ్ళ, పాడేవాడు గొప్పవాడా? పాడేవాడు గొప్పవాడు. మీకు అర్థమైతే ఇది పరలోకంలో ఉన్న దూతలట సంఘములో ఉన్న నిన్ను నన్ను మనలందరినీ వాళ్ళు తొంగి చూస్తున్నారట. అంటే ఈ సంఘంలో ఉన్న నువ్వు ఎంత గొప్పదానివి, నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత గొప్ప అదృష్టం, భాగ్యం. ఈ సంఘంలోకి వచ్చి కూర్చునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. తొంగి చూస్తున్నారు అన్నమాట. ఇంకా ఏంటంటే జ్ఞానం, నానా విధములైన జ్ఞానము మన నోట నుంచి బయలుదేరుతుంటే, మనం ప్రకటిస్తుంటే ఇది కూడా పరలోకంలో ఉన్న దూతలట చూసి ఆనందించాలనుకుంటున్నారట. అదే ఎఫెసీ పత్రికలో మాట్లాడతాడు. ఎఫెసీ పత్రిక చివరి మాటగా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసు నందు చేసినటువంటి నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియచేయబడవలను ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించినట్లు సమస్తమును సృష్టించిన దేవుని పూర్వమందుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అండ్ వాటందరికీ తెలియపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించింది. ఏంటంటే పరలోకములో ప్రధానులు సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయబడవలనని. ఒకప్పుడు జ్ఞానాన్ని దూతలు మోసుకొని వచ్చి చెప్పారు, కానీ ఒకప్పుడు జ్ఞానాన్ని మోసుకొని వచ్చిన దూతలకు ఇప్పుడు సంఘం జ్ఞానం నేర్పించేటువంటి స్థాయిలో దేవుడు పెట్టాడు.
అంటే సంఘం ప్రవక్తల కంటే దేవదూతల కంటే ఎంత గొప్పదైనటువంటి స్థితిలో సంఘాన్ని పెట్టాడు. ఎందుకు సంఘాన్ని ఇంతగా హెచ్చించాడో ఒక అనుమానం. ఎందుకు సంఘాన్ని ఇంతగా హెచ్చించాడో చెప్పమంటారా? సంఘాన్ని హెచ్చించడానికి గల కారణం ఏంటంటే దేవుడు క్రీస్తుని హెచ్చించాడు కనుక. క్రీస్తుని హెచ్చించాడు. క్రీస్తుని ఎంతగా హెచ్చించాడు? ఫిలిప్పీ పత్రికలో మనకు తెలుసు కదా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో కదా, 2వ అధ్యాయంలో 6, 8, 9 వచనాలలో పరలోకములో ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి క్రింద ఉన్నవారు కానీ ప్రతి వాని మోకాలు క్రీస్తు నామమున వంగాలి, అందరూ కూడా యేసును ఒప్పుకోవాలి అని చాలా అందరికంటే అత్యధికంగా ఆయన ఏం చేశారట? హెచ్చించాడు. యేసుని హెచ్చించాడు. యేసు ఎవరు అంటే సంఘానికి శిరస్సు ఆయన. అంతే కదా, సంఘానికి శిరస్సు. సంఘం ఏంటి? క్రీస్తుకు శరీరం. కనుక ఆయనని హెచ్చించినప్పుడు ఖచ్చితంగా ఆయన శరీరం అయినటువంటి సంఘాన్ని కూడా ఏం చేయాలి? మరి హెచ్చించాలి. అంటే మనకి ఎక్కడిది అదృష్టం, ఎక్కడిది భాగ్యం అంటే మనమంతా క్రీస్తు శరీరముగా ఉన్నాము కనుక మనకి అదృష్టం దక్కింది. ఆయన్ని హెచ్చించిన దేవుడు ఆయన శరీరమైన సంఘాన్ని కూడా హెచ్చించి అత్యధికముగా హెచ్చించాడు. ఉన్నతమైనటువంటి స్థానంలో సంఘాన్ని పెట్టాడు. ఇంత గొప్ప స్థానంలో పెట్టినటువంటి ఈ సంఘం ఎలా ఉంది, ఎలా ఉండాలి? చివరి మాట అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగున మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరే ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. ఏంటి? ఏది తగింది? ఎత్తకపోవడం తగింది, ఎత్తటం కాదు. మరియు కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవలను కానీ, మీరు బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు అన్న సంగతిని మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వల్ల ఎవడును మిమ్మును మోసపరచని ఇవ్వకుండా చూసుకోండి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులను వారి మీదకి వచ్చిన కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు ఒకప్పుడు చీకటి ఉంటుంది, కానీ ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో పైన చెప్పినటువంటి ఏ మాట మీ నోట రాకూడదు, ఏ క్రియ కూడా మీలో కనబడటానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరంతా క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఒకప్పుడు మీరు చీకటి, కానీ ఇప్పుడు మాత్రం ప్రభువునందు మీరు ఎలా ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఎంత గొప్పదైన క్రీస్తు సంఘంలోనికి చేరిన మీరు ఎంత గొప్పగా ఉండాలో మీరే ఆలోచించండి. ప్రవక్తలందరికంటే గొప్ప స్థానం ఇచ్చాడు. దేవదూతుల కంటే గొప్పదైనటువంటి పొజిషన్లో సంఘాన్ని పెట్టాడు. అంత గొప్పదైన సంఘంలో నేను తీసుకుని వచ్చి కూర్చోబెడితే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎలా ఉన్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? ఏం ఇస్తున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? ఒక్కసారి మిమ్మల్ని మీరుగా ఆలోచించుకోవాలి. సంఘము అంటే ఏదో ఆదివారం పూట ఏదో గంట సేపు కాలక్షేపానికి వెళ్ళొచ్చేది కాదు. సంఘము అని అంటే, సంఘము అన్న మాట వింటేనే మీ మనసులో ఇన్ని ఆలోచనలు రావాలి. సంఘము అంటే పిలువబడిన వారా? ఎందుకు పిలువబడ్డారు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డవారా? సంఘము అని అంటే విమోచించబడిన వారా? సంఘము అంటే విలువ పెట్టి కొనబడిన వారా? సంఘము అంటే ఇది దేవుని వ్యవసాయమా? ఇటు సంఘము అని అంటే దేవుని రాజ్యమా? సంఘము అంటే ఇది నూతన సృష్ట, ఇది క్రొత్త సృష్ట. ఇటు ఇన్నున్నాయి ఆ సంఘానికి అర్థాలు. ఇటు ఇంత గొప్పదా సంఘం? ఇంకా చాలా ఉన్నాయి. వచ్చే వారం మాట్లాడుకుందాం.